కబ్రాస్తాన్ పెడతా అంటుండు. అక్కడ చుట్టుపక్కలంతా ప్రజలు ఉంటారు, ఇళ్ళు ఉంటాయి. ఆ పక్కనే మంచినీటి వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ కెమికల్ ఫామ్ అయ్యి WHO నిబంధన ప్రకారం వాటర్ ట్యాంక్ కనీసం 500 మీటర్లు ఉండాలి. అది పక్కనే గోడ కానుకున్న దగ్గర పెడితే ఆ శవాల యొక్క బయో కాంప్లెక్స్ అయ్యి మొత్తం వాటర్ ట్యాంక్ పొల్యూటెడ్ అయ్యి మొత్తం బొరబండ అంతా శ్మశానం చేయాలని చూస్తుండు. ఈ రేవంత్ రెడ్డి బై ఎలక్షన్ లో గెలిపించినాక ఇటు ఎర్రగడ్డ గాని బొరబండ గాని అటు రైమత్ నగర్ గాని షేక్పేట్ గాని కబ్రస్థాన్లు చేస్తుండే. చచ్చిపోయినప్పుడు ఆయన శవంలా ఉంటది కదా బాడీ, ఒక కాలు బొరబండల, ఒక కాలు మోతీనగర్, ఒక ఎర్రగడ్డల, ఇట్లా 4 కాళ్ళు 4 పాటలు పెట్టుకుందామని కబ్రస్థాన్ గా తయారు చేసిండు. ఇక్కడ ప్రజలందరూ నిరసన చేస్తున్నారు. బొందల గడ్డల మీద పడ్డాడు. నాకు అభివృద్ధి లేదు ఆడ, మా దగ్గర పోలీస్ స్టేషన్ దిక్కు లేదు, ఓ జూనియర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, అన్ని డ్రగ్స్ మయం. ఈ డ్రగ్స్ మయంలో తీసుకొచ్చి ఊర్ల మధ్య శ్మశాన వాటికి పెట్టుకుంటారు, ఊరవతల పెట్టుకుంటారు. ఆ పక్కన గుట్టల బేగం పెట్ల 63 సర్వే నంబర్ల 80 ఎకరాల భూమి ఉంది, అక్కడ పెట్టుకుంటే రోగం అవుతుంది. సభలు అన్నాడు, ఎక్కడనో దూరం వెతకండి, దూరం మన పొలమా ఊరవతల పొరమేళ చెప్పిండు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. ఓన్లీ కాంగ్రెస్ అంటే ముస్లింల గురించి పని చేయాలంటే ఆయన ఇంటికాడ పని చేసుకోమని హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనోభావాలు ఉంటాయి కదా, వాళ్ళ మనోభావాలు బాగా గౌరవించాలి కదా. ఇమీడియట్లీ ఇట్లా వీళ్ళు కూడా వేయకపోతే మేమైతే బోరబండ బంధుకు పిలిపిస్తాం, బోరబండను అతలాకుతలం చేస్తాం, నిరసన చేస్తాం, నిరాహార దీక్షిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జీవోలని విత్డ్రా చేసుకోవాలి. మేము కలెక్టర్ అందరినీ కలిసాం, వాళ్ళందరూ కూడా నాటకాలు చేస్తారు. మంత్రి పేరు చెప్తున్నారు, మంత్రి ఏమో సీఎం పేరు చెప్తున్నారు, సీఎం ఏమో ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు. వీళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు, ప్రజలను చంపాలనుకుంటారు. వీళ్ళు శవాలతో ఇదంతా కబ్రాస్తాన్ చేసి జూబ్లీస్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిపించుకొని తప్పు పని చేసినాం అనుకుంటారు. 100% తప్పు, 100% పెద్ద తప్పు చేసిరు. గుణపాఠం ఇది, గుణపాఠం, ప్రజలకు గుణపాఠం. వాళ్ళు ఏదో ఆశ చూసి మళ్ళీ ఇంకో చెప్పాలి వేసి అంటారు. అంతే, వెన్నుపోట అలా స్కీములు ఏమైనా చేయాలి కదా ప్రజలకు. ఒక కాలేజ్ అన్న కట్టేయాలి, ఒక రోడ్ అన్న వేయాలి, ఒక డ్రైనేజ్ అన్న, ఏది దిక్కు లేదు. తీసుకొచ్చి శ్మశాన వాటి కదా ఏం లేదు. అందరికి జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది మాత్రం వీటిని మాత్రం నమ్మకండి. 100% చాలా ఆలోచించి ఓటు వేయండి. ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సో ఆలోచించి వేయండి ఓటు. వీడిని నమ్ముకుంటే మాత్రం మనము 3 చెర్ల నీళ్లు తాగిపించేసిండు, ఇంకా 3 చెర్లు ఉన్నాయి బ్యాలెన్స్. ఆ 3 చెర్లు తాగిపినికి రెడీ ఉన్నాడు. అట్లుంది పరిస్థితి. ఇదన్న మా బాధతో మాట్లాడుతున్నాము. ఇళ్ల మధ్యలో రేవంత్ రెడ్డి మీ ఇంటి పక్కన జూబ్లీహిల్స్ లా ఇంటి పక్కన ఇచ్చుకో, కబ్రస్తాను ముస్లిం వాళ్ళకి అంటున్నాను, నువ్వు ఇంటి పక్కన ఇచ్చుకో. నీకు అర్థమైందా? అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వేమో రాజభవనం మంచి అనుభవించు, మమ్మల్ని మాస్ అంటే పేద బడుగు పడిన వాళ్ళని అణచివేయాలని చూస్తున్నావు. నీది అదే కదా ఎజెండా మొత్తం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.